10th class polynomials exercise 3.2 మనం ఇంతకుముందు వీడియోలో 3.1 ఆల్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఇది 3.2 ఇందులో ఏంటంటే జీరో ఆఫ్ ద పాలినామియల్ గురించి మనం ముఖ్యంగా నేర్చుకుంటాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది మనకు, ద గ్రాఫ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ x ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్ బిలో ఫర్ సమ్ పాలినామియల్స్ p ఆఫ్ x ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x. మనకి ఇక్కడ గ్రాఫ్స్ ఇచ్చిండు, ఇందులో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఏమేమి ఉన్నాయనేది ఎన్ని ఉన్నాయనేది కనుక్కోవాలి ప్రతి పాలినామియల్కి, అంతే. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఎటువంటి బేసిక్స్ రాకపోయినా మీరు జాగ్రత్తగా నా వీడియోలు ఫాలో కండి, మీకు ఆటోమేటిక్గా అన్ని విత్ బేసిక్స్, మీకు 9th 8th 7th ఎటువంటి బేసిక్స్ అయినా అన్ని బేసిక్స్తో పాటు మీకు నేర్పిస్తాను, చూడండి. సో ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్ ఉంది, ఓకే. సో అయితే ఇది స్ట్రైట్ లైన్, ఏదైనా స్ట్రైట్ లైన్ కానీ కర్వ్ కానీ ఎక్స్ యాక్సిస్ని కనుక ఇంటర్సెక్ట్ అవుతే, అంటే ఇట్లా కట్ అయితే ఆ పాయింట్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటారు, ఓకే. అయితే ఇక్కడ ఈ లైను ఎక్స్ యాక్సిస్ని కట్ అవుతుందా? అవ్వట్లే, కాబట్టి ఇది జీరో ఆఫ్ ద పాలినామియల్ కాదు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరో ఆఫ్ ద పాలినామియల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఏమీ లేవు, జీరో అని అర్థం, ఓకే. నెంబర్ ఆఫ్ పాలినామియల్స్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయాలి మనం, ఓకే. 0, రైట్. ఇది దీనికి. మరి సెకండ్ క్వశ్చన్కి చూడండి, ఈ కర్వ్ ఇలా అని వచ్చింది. ఇక్కడ y యాక్సిస్ దగ్గర ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, x యాక్సిస్ దగ్గర ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఈ y యాక్సిస్ని మనం కన్సిడర్ చేయొద్దు, అవసరం లేదు మనకి. x యాక్సిస్ మీద ఇటు పాజిటివ్ సైడ్ కానీ నెగటివ్ సైడ్ కానీ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్నే మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఇక్కడ ఎన్ని ఇంటర్సెక్ట్ అయినాయి? ఒకటే పాయింట్ అయింది. సో దీనికి నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయాలి, ఓకే. అర్థమైందా? ఈజీగా ఉంది కదా. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. థర్డ్ క్వశ్చన్, థర్డ్ వన్లో ఇక్కడ ఈ కర్వ్ ఇలా అని వచ్చింది. ఇక్కడ ఇది ఒక పాయింట్, ఇది రెండోది ఎక్స్ యాక్సిస్ మీద, ఇది మూడోది. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 పాయింట్స్. సో కాబట్టి మనం నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఎన్ని రాయాలి? మనం 3 రాయాలి, ఓకే. y యాక్సిస్ను మనం కన్సిడర్ చేయొద్దు, రైట్. సో అట్లనే నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్కి u ఇచ్చాడు. u అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద 1 పాయింట్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ 2 అని రాయాలి, ఓకే. సో సిమిలర్ వే మనకు ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది 1 ఎక్స్ యాక్సిస్ మీద 2, ఇక్కడ 3, ఈ పాయింట్ 4, 1 2 3 4 పాయింట్స్ దగ్గర కర్వ్ ఇంటర్సెక్ట్ అయింది. y యాక్సిస్ మనకు సంబంధం లేదని చెప్పినాం కదా. సో 4 కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఏం రాయాలి? మనం 4 అని రాయాలి, ఓకే. అట్లనే ఇక్కడ చూడండి, ఇది 1, ఇది ఇంటర్సెక్ట్ కావాలి, టచ్ అయింది. టచ్ అయినా సరే ఇది తీసుకోవాలి 2, ఇక్కడ కూడా టచ్ అయింది, ఇది కూడా 3, 1 2 3 పాయింట్స్ దగ్గర టచ్ అయింది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఇస్ 3, ఓకే. సమझందా? నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే గ్రాఫ్లో ఎప్పుడైనా ఆ గ్రాఫ్ కనుక ఎక్స్ యాక్సిస్కి టచ్ అయినా ఇంటర్సెక్ట్ అయినా ఆ పాయింట్ని మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటాం, ఓకే. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్స్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన పాలినామియల్స్కి జీరోస్ వాల్యూస్ ఎన్ని వస్తాయి అంటే ఎక్స్ యాక్సిస్ దగ్గర టచ్ అయ్యే పాయింట్స్ ఎన్ని వస్తాయి, వాటి వాల్యూ ఏంది అనేది అడుగుతుంది మనకు. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ x. సో టు ఫైండ్ ద జీరోస్ లెట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మనం 0 అనుకోవాలి. అనుకుంటే p ఆఫ్ x వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 3x. చాలా సింపుల్ ఉంటుంది చూడండి, 3x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక 0 అని ఎందుకు అనుకున్నాం? జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని అంటే x వాల్యూ కనుక మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, దాని వాల్యూ 0 రావాలి, వస్తేనే మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. సో కాబట్టి 3x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే 3 ఇక్కడ ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే ఏమైతే డివైడ్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 0/3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 by something is 0. సో 0 is the answer. సో therefore zeros of the given polynomial is 0, okay. So similarly second bit p of x is equal to ఏమి ఇచ్చింది? x square plus 5x plus 6 ఇచ్చింది మనకు. సో టు ఫైండ్ ద జీరోస్ లెట్ ఇట్ p of x is equal to 0. సో p of x అంటే ఏంది? x square plus
5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఈ 5xని మనం ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2x. ఓకే, 3 + 2 5, 3 × 2 = 6. ఇట్లా మనం మ్యాచ్ చేసుకొని రాసుకోవాలి. ఈ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో x కామన్ తీయండి. తీస్తే మనకు ఇక్కడ x ఉంటుంది ప్లస్ ఇక్కడ 3 ఉంటుంది. x × x x స్క్వేర్, x × 3 3x. ఈ 2 టర్మ్స్లో 2 కామన్ తీయండి. ఇక్కడ x రిమైనింగ్ 2 3 = 6. సో ఈ రెండు వాల్యూస్ కంపల్సరీ సేమ్ రావాలి, x + 3 x + 3, రైట్. సో ఇక్కడ x + 3 x + 3 కామన్ తీయండి. సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఇక్కడ x + 3 కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ టర్మ్ x ఉంటుంది. x + 3 ఇక్కడ కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది 2 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 0. సో x + 3 ఈజ్ ఈక్వల్ టు 0, x + 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు +3 ఇటు వస్తే ఏమవుతుంది -3, x ఈజ్ ఈక్వల్ టు +2 ఇటు వస్తే -2. సో మనకు -3 -2 ఆర్ ద జీరోస్. సో ఇక్కడ స్టేట్మెంట్ రాయండి. Therefore, zeros of the given polynomials are -3 and -2. Okay, so two answers, -3 -2. Second question. Now third bit, p of x is equal to given x + 2 and into x + 3. So to find the zeros, p of x is equal to, let it p of x is equal to 0. So p of x అంటే ఏంది x + 2 into x + 3 is equal to 0, right. సో ఆల్రెడీ ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ చేసుకోండి. x + 2 is equal to 0, x + 3 is equal to 0. సో x is equal to +2 ఇటు వస్తే ఏమవుతుంది -3, x is equal to +3 ఇటు వస్తే +2 ఇటు వస్తే -2, +3 ఇటు వస్తే -3. సో therefore zeros of the given polynomial are -2 and -3. Okay, two answers. Question number 4, p of x is equal to x power 4 minus 16. To find the zeros, let it p of x is equal to 0. P of x means x power 4 minus 16 is equal to 0. So this one you write down, x square whole square minus 4 square is equal to 0. So ఇది a square minus b square ఫామ్లో ఉంది, అంటే a minus b into a plus b. ఓకే, సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేద్దాం. x square minus 4 into x square plus 4 is equal to 0. సో ఇక్కడ x square minus 4 is equal to 0, x square plus 4 is equal to 0. సో x square is equal to -4 ఇక్కడ వస్తే +4, x square is equal to +4 రైట్ సైడ్ వస్తే -4. సో x is equal to స్క్వేర్ ఇట్ వస్తే √4, x is equal to √4. ఇది కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకండి, ఇది వదిలేయండి. దీని వాల్యూ తీసుకోండి. x is equal to √4 అంటే ఏంది +or-2 వస్తుంది, అంటే మనకు x is equal to +2 and x is equal to -2, 2 values అన్నమాట. సో therefore zeros of the given polynomial are +2 and -2. Okay, so here -4 is not a real number, it is a complex number, so it is not considered. ఓకే, √4ను మనం కన్సిడర్ చేయొద్దు, అది కూడా రాయాలి, రైట్. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటంటే √-4 is equal to √-1 into √4 అవుతుంది అనమాట. √4 అంటే 2 into √-1, సో 2 into √-1 అంటే I అనమాట. సో దీన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటారు, రైట్. ఇది రియల్ నెంబర్ కాదు. సో స్క్వేర్ రూట్ లోపల మైనస్ కనుకుంటే దాన్ని ఎక్స్పాండ్ చేయలేము మనం, కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొద్దు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, డ్రా ద గ్రాఫ్స్
of the given polynomials and find the zeros, justify the answer. సో ఇక్కడ మనము ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత దాంట్లో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఇది గ్రాఫ్ ద్వారా ఫస్ట్ క్వశ్చన్లో చేసిన చూడండి, అంటే ఎక్స్ యాక్సిస్ దగ్గర ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో అవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. చేసిన తర్వాత దాని ఆన్సర్ కరెక్టా కాదా అనేది కూడా మనము చెక్ చేయాలి. అది జస్టిఫికేషన్. ఓకే, ఇది కొంచెం లెంతీగా ఉంటుంది కానీ ఈజీగా ఉంటుంది, చూడండి మీరు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమిచ్చింది మనకు, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇందులో 5 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ మనం చేస్తున్నాం x² - x - 12. ఓకే, సో ఇక్కడ మనము పీ ఆఫ్ ఎక్స్కు వాల్యూస్ మనకు గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకు x వాల్యూ రావాలి, y వాల్యూ రావాలి. అయితే సో ఇక్కడ పుట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి ఫస్ట్, రైట్. సో 0 తీసుకుంటే పీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ పీ ఆఫ్ 0 x వాల్యూ ఏం చేయాలి, 0 సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే 0² - 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి -12. సో ఇది 0నే, ఇది 0నే. మరి మిగిలింది ఏముంది మనకు, -12 మిగిలింది. సో ఇప్పుడు దీని పాయింట్ ఏమొస్తుందంటే మనకు x వాల్యూ 0, y వాల్యూ -12, రైట్. సో 0, -12 ఇది ఒక పాయింట్ వచ్చింది మనకు, రైట్. అట్లనే పుట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు 1, పీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1² - 1 - 12 ఈజ్ ఈక్వల్ టు 1² అంటే 1 -1 -12. ఇక్కడ 1 - 1 0 అయిపోతుంది. ఓకే, 0 - 12 ఈజ్ ఈక్వల్ టు -12 అంటే దీని వాల్యూ కూడా 1, -12 వస్తుంది. ఓకే, సో పుట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు 2, పీ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2² - 2 -12. సో ఇక్కడ x ఉన్న దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేస్తాం మనం, రైట్. 2² అంటే 4 -2 -12 ఎంత అవుతుంది, 14 అవుతుంది. 2 మైనస్లే కాబట్టి అడిషన్ చేయాలి మనం. 14 - 4 ఏమవుతుంది, ఇది -10 అవుతుంది, రైట్. సో దీని ఆన్సర్ 2, -10, రైట్. కూల్గా చేసుకోండి. పుట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు 3, రైట్. సో పీ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో 3 రాయండి. 3² - 3 -12. సో ఇప్పుడు 3² అంటే 9, -3 -12 ఎంత అవుతుంది, -15 అవుతుంది. 2 మైనస్లు ఉంటే యాడ్ చేయాలన్నాం కదా. -15లోకి వెళ్ళి 9 సబ్ట్రాక్ట్ చేయండి. చేస్తే మనకు -6 వస్తుంది. సో దీని ఆన్సర్ 3, -6. ఓకే, సో పుట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు 4. సో పీ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 4² - 4 -12 ఈజ్ ఈక్వల్ టు 16 -4 -12 -16. 16 - 16 అంటే ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇక్కడ 4, 0, రైట్. సో పుట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం పాజిటివ్ వాల్యూస్ 1 2 3 4 వరకు తీసుకున్నాం, ఇక చాలు. ఫిఫ్త్ వన్ మనం నెగటివ్ టర్మ్స్ తీసుకుందాం, -1, రైట్. సో 0కు రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగటివ్ కదా. కొన్ని నెగటివ్ కొన్ని పాజిటివ్ తీసుకుంటే మనకు కర్వ్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఈ నెంబర్లు మరి ఎన్ని వరకు తీసుకోవాలి సార్ అంటే మినిమం 3 తీసుకోవాలి. నేను ఇక్కడ 4 వరకు తీసుకున్నాను, ఎందుకంటే 0 ఆఫ్ ద పాలినామియల్ రావాలి కాబట్టి. x ఈజ్ ఈక్వల్ టు -1. సో -1² -1 -12 దిస్ ఈజ్ ఈక్వల్ టు -1² అంటే +1, -(-) +1 సో 1 + 1 ఏమవుతుంది, 2 - 12 అంటే ఎంత అవుతుంది, -10 వస్తుంది. సో దీని ఆన్సర్ ఎంత, -1, -10, రైట్. సో పుట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు -2. అప్పుడు పీ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు -2² -2 -12. -2² అంటే +4 -(-) +4 -(-) +2 -12, రైట్. సో 4 + 2 6 -12 6 -12 అంటే ఎంత అవుతుంది, -6 అవుతుంది. సో దీని ఆన్సర్ -2, -6. సో పుట్ ఇట్ x ఈజ్ ఈక్వల్ టు -3. సో పీ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు -3² -(-) -12, రైట్. సో -3² అంటే -(-) +3 3 9 -(-) +3 -12.
సో 9 + 3 12 - 12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఎంత అవుతుంది? -3, 0. సో నెగటివ్లో ఒక 0 వచ్చింది, పాజిటివ్లో ఒక 0 వచ్చింది. ఇవి రెండు కూడా జీరో ఆఫ్ ద పాలినామియల్. y వాల్యూ ఎక్కడైతే 0 వస్తుందో అది జీరో ఆఫ్ ద పాలినామియల్. ఓకే, జీరో ఆఫ్ ద పాలినామియల్ ఏమన్నా -3, 4 ఉన్నదన్నమాట. ఓకే, సో ఫ్రమ్ ద గ్రాఫ్ -3, 4 అనేది పాలినామియల్ అవుతుంది. అది మనం గ్రాఫ్ చేసినాక ఇది చూపిద్దాం. ఇప్పుడు ఈ పాయింట్స్తో మనం ఏం చేయాలి? గ్రాఫ్. మరి ఇంకా 4 కూడా చేయొద్దా సార్ అంటే చాలు ఇక మనకు. ఓకే, సో ఎందుకంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ 2 వచ్చినాయి కాబట్టి మనకు కర్వ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్రాఫ్ తీసుకోవాలి. ఈ పాయింట్స్తో మనం ఏం చేయాలి? గ్రాఫ్ను డ్రా చేయాలి. ఓకే, ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్ పేపర్లో నేను x యాక్సిస్ y యాక్సిస్ ఆల్రెడీ కొట్టేసిన. ఇక్కడ నంబర్స్ కూడా రాసుకున్నా. 1 2 3 4 పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్, పాజిటివ్ y వాల్యూస్, నెగటివ్ y వాల్యూస్. సెంటర్ పాయింట్ ఏంది? ఆరిజిన్. నేను ఈ బ్లాక్ పెన్తో చేస్తున్న గ్రాఫ్. మీరు మాత్రం ఈ లైన్స్ అయినా నంబర్స్ అయినా గ్రాఫ్ పేపర్ మీద ప్రతి వాల్యూ కూడా మీరు ఏం చేయాలి? పెన్సిల్తోనే చేయాలి. ఓకే, సో అయితే ఇక్కడ స్కేల్ ఒకటి రాసుకోవాలి. స్కేలు x యాక్సిస్ 1 cm = 1 యూనిట్, y యాక్సిస్ = 1 cm = 2 యూనిట్స్. అంటే ఇక్కడ x వాల్యూ మీద చూడు ఒక్కొక్క సెంటీమీటర్కి 1 2 3 4 అని తీసుకున్నా. అంటే 1 cm 1 యూనిట్ అనమాట. y యాక్సిస్కు మాత్రం 1 cm 2 యూనిట్స్ కాబట్టి ఒక్కొక్క సెంటీమీటర్కు 2 2 2 4 6 8 ఇట్లా. ఎందుకు? మనం ఇక్కడ వచ్చిన వాల్యూస్ని బట్టి మన నెంబర్ని బట్టి స్కేల్ మారుతుంటుంది. ఓకే, ఏ స్కేల్ తీసుకున్నా వస్తుంది. మీరు 1:1 తీసుకున్నా వస్తుంది. కాకపోతే ఇది చాలా లెంతీ వస్తుంది, పొడుగు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్న పాయింట్స్ని ఇక్కడ రికగ్నైజ్ చేయాలి. ఫస్ట్ ఏమో చూడండి, 0, -12. 0, -12 అంటే x వాల్యూ 0 ఉండాలి, -12 y మీద ఉండాలి. -12 అంటే ఇక్కడ చూడండి, ఇది పాయింట్. రైట్, ఈ పాయింట్ ఏమంటాం మనం? 0, -12. అట్లనే 1, -12. 1 x వాల్యూ, -12 y వాల్యూ. 1 x వాల్యూ ఇక్కడ ఉంది, -12 y వాల్యూ అంటే ఇది. దీన్ని ఏమంటాం? 1, -12. ఇవన్నీ పెన్సిల్తో రాసుకోవాలి మీరు. ఇది పాయింట్. రైట్, దీని తర్వాత 2, -10. 2 ఇక్కడ ఉంది, -10 ఇక్కడ ఉంది. ఈ రెండు మ్యాచ్ అయ్యే పాయింట్ ఇక్కడ ఉంది. దీన్ని ఏమంటాం? 2, -10. రైట్, అట్లనే 4, 0. 4 x వాల్యూ, y వాల్యూ 0 అంటే ఆన్ ద x యాక్సిస్. ఇది దీన్ని ఏమంటారు? 4, 0. రైట్, సో ఇంకోటి ఉంది ఇక్కడ 4, 0 కంటే ముందు ఇంకోటి ఉంది 3, -6. 3, -6. ఈ రెండు మ్యాచ్ అయ్యేది ఇక్కడ. దీన్ని ఏమంటాం? 3, -6. రైట్, ఇట్లా -1, 10. -1 x యాక్సిస్ మీద, -10. -1, -10. -10 కింద చూడండి. -1, -10 ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది ఈ పాయింట్. రైట్, ఇది -1, -10. తర్వాత -2, -6. -2, -6 ఇది పాయింట్. ఓకే, సో ఇదేంది? -2, -6. అట్లనే -3, 0. సో -3, 0 అంటే ఈ పాయింట్. -3, 0. రైట్, ఈ పాయింట్. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ మనకు మొత్తం వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 పాయింట్స్ వచ్చినాయి. ఈ పాయింట్స్ మనం ఫ్రీ హ్యాండ్తో మనం జాయిన్ చేయాలి. ఇక్కడ ఈ రెండు పాయింట్స్ను మనము ఇట్లా అని యూ షేప్లో తీసుకొని యూ షేప్ తీసుకొని ఫ్రీ హ్యాండ్తో ఇట్లా జాయిన్ చేయండి. స్కేల్ ఎప్పుడు వాడద్దు. ఇది ఫ్రీ హ్యాండ్ స్కెచ్. ఇట్లా యారో పెట్టండి. రైట్, అట్లనే ఇక్కడ కూడా మీరు గ్రాఫ్ పేపర్ని ఇట్లా తిప్పుకొని మీకు అనుగుణంగా చేసుకొని ఈ పాయింట్స్ మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా ఫ్రీ హ్యాండ్ స్కెచ్ నీట్గా డ్రా చేయండి. ఓకే, సో ఇది ఇలా అని పైకి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎట్లా వచ్చింది? యూ లాగా వచ్చింది కదా. రైట్, సో ఈ గ్రాఫ్ను మనం ఏమంటామంటే ఈ లైన్ని పారాబోలా అంటాం. దీనికి ఏముంది పేరు? పారాబోలా. ఇది రాయక్కర్లేదు, మీకు తెలవడానికి చెప్తున్నాను. దీన్ని ఏమంటాం?
పారాబోలా వస్తుంది మనకు. ఓకే, ఇది ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు మనకు వచ్చింది. ఇప్పుడు గ్రాఫ్ ద్వారా మనం ఏం చేయాలి, జీరో ఆఫ్ ద పాలినామియల్. జీరో ఆఫ్ ద పాలినామియల్ గ్రాఫ్లో అంటే మనం ఏమన్నా ఎక్స్ యాక్సిస్ దగ్గర ఏదైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్స్ని అన్నాం. ఇక్కడ ఎక్కడెక్కడ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఏ పాయింట్ దగ్గర, ఒకటి 4 దగ్గర, ఒకటి -3 దగ్గర. సో కాబట్టి మనం ఇప్పుడు ఆన్సర్ రాయాలి, ఫ్రమ్ ద గ్రాఫ్ మనం ఇప్పుడు ఆన్సర్ రాయాలి, ఫ్రమ్ ద గ్రాఫ్ -3 and 4 are the zeros of the given polynomial. Okay, so zeros of the given polynomial, right? समझा. ఇప్పుడు జీరో ఆఫ్ ద పాలినామియల్. ఇప్పుడు మనం ఏం చేయాలి, జస్టిఫికేషన్ చేయాలి, రైట్? ఈ గ్రాఫ్ అయితే మీకు అర్థమైంది కదా ఎట్లా చేయాలో, రైట్? స్కేలు ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లోనే రాయాలి. ఇక్కడ క్వశ్చన్ ఇట్లా రాసుకోండి, వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ రాసుకోండి. గ్రాఫ్ను మాత్రం నీట్గా ఫ్రీ హ్యాండ్ స్కెచ్తో కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇది, రైట్? ఇప్పుడు మనం ఏం చేద్దాం, జస్టిఫికేషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ జస్టిఫికేషన్ ఇక్కడ చేద్దాం, గ్రాఫ్లో కాదు, ఇక్కడ రాయండి జస్టిఫికేషన్. ఓకే, జస్టిఫికేషన్ అంటే మనము ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అంటే x² - x - 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 12కు 2 ఫ్యాక్టర్ చేసుకోండి, 3 4s, రైట్? సో x² ఇది -4 ఇది +3 అనుకుంటే -4x + 3x - 12 ఈజ్ ఈక్వల్ టు 0. -4 + 3 అంటే -x వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో x కామన్ తీయండి, అంటే x - 4 వస్తుంది, +3 ఇంటూ ఈ రెండిట్లో 3 కామన్ తీస్తే x - 4 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో x - 4 కామన్ తీయండి, తీస్తే ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది, x ఇక్కడ +3 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో x - 4 ఈజ్ ఈక్వల్ టు 0, x + 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు -4 ఇటు వస్తే ఏమవుతుంది, +4. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ +3 ఇటు వస్తే -3 అవుతుంది. సో వచ్చినాయి మనకు 2 4 -3, రైట్? సో దిస్ ఈజ్ టాలీడ్ విత్ గ్రాఫ్, రైట్? ఒకటి 4 వాల్యూ, ఒకటి -3. ఇక్కడ కూడా మనకు ఒకటి 4 వచ్చింది, ఇక్కడ ఒకటి -3 వచ్చింది, రైట్? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బిట్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్. సో సెకండ్ బిట్, p of x is equal to given polynomial x² - 6x + 9. సో మనం ఫస్ట్ పుట్ ఇట్ x is equal to 0 పాయింట్స్ కనుక్కోవాలి కదా గ్రాఫ్ చేయడానికి. సో p of 0 is equal to 0² - 6 into 0 + 9. ఇది 0² అంటే 0, 6 into 0 0 + 9 is equal to 9. సో దీని వాల్యూ మనకి ఏమొస్తుంది, 0, 9 వస్తుంది, రైట్? సో నెక్స్ట్ పుట్ ఇట్ x is equal to 1. సో అప్పుడు p of 1 is equal to 1² - 6 into 1 + 9. 1² అంటే 1 - 6 1 6 + 9. సో 9 + 1 ఏమవుతుంది, 10 - 6. 10 - 6 అంటే 4. సో దీని ఆన్సర్ వచ్చేసి 1, 4 కోఆర్డినేట్ పాయింట్, రైట్? గ్రాఫ్ డ్రా చేసుకోవడానికి. సో పుట్ ఇట్ x is equal to 2. సో ఇప్పుడు p of 2 is equal to 2² - 6 into 2 + 9. 2² అంటే ఎంత, 4, 6 2s 12 + 9. 9 + 4 ఎంత అవుతుంది, 13 అవుతుంది. 13 - 12 is equal to 1. సో ఇట్ ఈస్ 2, 1 ఆన్సర్. నెక్స్ట్ పుట్ ఇట్ x is equal to 3. సో p of 3 is equal to 3² - 6 into 3 + 9. 3² అంటే 9, 6 3s 18 + 9. 9 + 9 ఎంత అవుతుంది, 18 అవుతుంది. 18 - 18 is equal to 0. సో ఇక్కడ 3, 0. సో ఇది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది, ఎందుకంటే y కోఆర్డినేట్ 0 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ పుట్ ఇట్ x is equal to -1. నెక్స్ట్ పుట్ ఇట్ x is equal to 4.
సో P of 4 is equal to 4 square minus 6 into 4 plus 9. 4 4 the 16, 16 4 the 24 plus 9. So 16 plus 9 ఎంత అవుతుంది? 16 plus 9 25 minus 24 is equal to 1. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 4, 1 వస్తుంది. నెక్స్ట్ పుట్ ఇట్ x is equal to 5. So P of 5 is equal to 5 square minus 6 into 5 plus 9. 5 square అంటే 25, 6 5 is 30 plus 9. So 25 plus 9 ఎంత అవుతుంది? 34 minus 30 is equal to 4. So దీని ఆన్సర్ ఏమవుతుంది? 5, 4. నెక్స్ట్ పుట్ ఇట్ x is equal to -1. So P of -1 is equal to -1 square minus 6 into -1 plus 9. So -1 square అంటే +1, minus into minus plus 6 1 is 6 plus 9. ఓకే, సో 9 plus 1 10 plus 6 16. ఇక్కడ -1కే 16 వచ్చింది. -2 అంటే ఇంకా పెద్ద నెంబర్ వస్తుంది. సో మైనస్లు ఇక చాలు, -1 ఒకటి తీసుకోండి. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకు? -1, 16. సో దీంతో మనము గ్రాఫ్ డ్రా చేయాలి. సో ఇక్కడ మనకు ఎన్ని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ వచ్చింది? ఒకటే వచ్చింది. అది ఎంత ఆన్సర్? 3. ఇది మనం గ్రాఫ్ ద్వారా ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ గ్రాఫ్ తీసుకున్నాం. ఈ గ్రాఫ్లో స్కేల్ వచ్చేసి 1 సెంటీమీటర్ 1 యూనిట్, 1 సెంటీమీటర్, వై యాక్సెస్ వచ్చేసి 1 సెంటీమీటర్ 2 యూనిట్స్. సేమ్ ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చేసినట్టే. సో ఇందులో ఇవన్నీ 1 యూనిట్ తీసుకున్నాం, ఇవన్నీ 2 యూనిట్స్ తీసుకున్నాం. రైట్, ఇప్పుడు ఈ వాల్యూస్ను ఇక్కడ మనం రిప్రజెంట్ చేయాలి. 0, -9. ఫస్ట్ 0 9 ఎక్కడ ఉంది? 9 ఎక్కడ ఉంది? 8 10కు మధ్యలో 9 ఉంది. ఎక్స్ వాల్యూ 0 కాబట్టి ఇది పాయింట్. రైట్, 0, 9. ఓకే, అట్లనే 1, 4. ఇక 1 ఎక్స్ వాల్యూ, 4 వై వాల్యూ. ఇది 1, 4. ఓకే, సో 2, 1. 2 ఎక్స్ వాల్యూ, 1 వై వాల్యూ ఇక్కడ ఉంది. ఇది 2, 1. ఓకే, సో 3, 0. 3, 0. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. 3, 0. సిమిలర్లీ 4, 1. 4 ఇది, 1 వచ్చేసి ఇక్కడ. రైట్, 4, 1. 5, 4. 5 ఇది, 4 వచ్చేసి ఇక్కడ. 5, 4. -1, 16. -1, 16. -1 ఇక్కడ ఉంది, 16 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది -1, 16. రైట్, సో ఇవి పాయింట్స్. ఈ పాయింట్స్ మనం ఏం చేయాలి? జాయిన్ చేయాలి. ఫ్రీ హ్యాండ్ స్కెచ్తో అని చెప్పినాం కదా. ఇట్లా మంచిగా రావాలి, కర్వ్ నీట్గా ఉండాలి. ఇది ఆరో మార్క్ తీసుకోండి. తర్వాత ఇది కూడా ఓకే. ఇది ఫ్రీ హ్యాండ్ స్కెచ్. ఇట్లా పర్ఫెక్ట్గా ఉండాలి కర్వ్. రైట్, ఇది ఎక్స్టెండ్ చేస్తే ఇట్లా యూ షేపే వస్తుంది. యూ షేప్ని ఏమన్నాం? పారాబోలా అన్నాం. రైట్, ఇది గ్రాఫ్. దీని ద్వారా మనకు వచ్చిన ఆన్సర్ ఏంది? ఇది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాయాలి? therefore from the graph 3 is the zeros of the given polynomial. ఓకే, 0 ఆఫ్ ద పాలినామియల్ వచ్చింది. ఒకటే ఒక ఆన్సర్, అదేంది 3. ఇప్పుడు మనం ఏం చేయాలి? జస్టిఫికేషన్ చేయాలి. జస్టిఫికేషన్ ఇక్కడ చేద్దాం. సో జస్టిఫికేషన్ అంటే ఏంది? ఫ్యాక్టరైజ్. x² - 6x + 9 is equal to 0. సో x² - 6xను మనం -3x + 9 అని రాసుకోండి. సో ఇక్కడ x కామన్ తీస్తే x -3, ఇక్కడ -3 కామన్ తీస్తే x -3 is equal to 0. సో x -3 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ -3 ఉంటుంది. సో x -3. సో x -3 is equal to 0. x -3 is equal to 0. Then x is equal to -3 ఇటు వస్తే ఏమవుతుంది? +3. x is equal to -3 ఇటు వస్తే ఏమవుతుంది? +3. సో ఒకటే ఆన్సర్ మనకు 3. ఇక్కడ కూడా అదే వచ్చింది మనకు, గ్రాఫ్లో కూడా అదే వచ్చింది.
వచ్చింది కదా, విత్ గ్రాఫ్ వీ హ్యావ్ సాల్వ్డ్, జస్టిఫికేషన్ కంప్లీటెడ్, సొల్యూషన్ కంప్లీటెడ్. ఓకే, ఇది సెకండ్ బిట్. క్వశ్చన్ నెంబర్ 3, పాలినామియల్ గివెన్ x² - 4x + 5. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, గ్రాఫ్ చేయడానికి ఫస్ట్ పాయింట్స్ కనుక్కుందాం. పాయింట్స్ x = 0 తీసుకుంటే మనకు P0 = 0² - 4 × 0 + 5 = 0² అంటే 0, 4 × 0 అంటే 0. సో 0 + 5 = 5. సో మనకి దీని పాయింట్ ఏమొస్తుందంటే 0, 5 వస్తుంది. సో అట్లనే x = 1 తీసుకోండి. తీసుకుంటే x ప్లేస్లో 1 రాస్తే P1. 1² - 4 × 1 + 5 = 1² అంటే 1 - 4 1s 4 + 5. సో ఇక్కడ 5 + 1 ఏమవుతుంది, 6 అవుతుంది, -4. 6 - 4 అంటే 2. సో దీని ఆన్సర్ ఏమొస్తుంది మనకు 1, 2. అట్లనే x = 2 తీసుకోండి. తీసుకుంటే P2 = 2² - 4 × 2 + 5. సో 2² అంటే 4 అవుతుంది, -4 2s 8 + 5. సో 5 + 4 ఎంత, 9 - 8 = 9 - 8 అంటే 1. సో ఇట్ ఈస్ 2, 1. x = 3 తీసుకోండి. తీసుకుంటే P3 = 3² - 4 × 3 + 5. 3² అంటే ఎంత, 9, 4 3s 12 + 5. సో 9 + 5 ఎంత అవుతుంది, 14 - 12. 14 - 12 అంటే 2. సో దీని ఆన్సర్ 3, 2 వస్తుంది. సో x = 4 తీసుకోండి. తీసుకుంటే x = 4 తీసుకోండి. తీసుకుంటే P4 = 4² - 4 × 4 + 5. సో 4² అంటే ఎంత అవుతుంది, 16, 4 4s 16 + 5 + 16 - 16 క్యాన్సిల్ అయితే మనకు 5 ఆన్సర్ వస్తుంది. సో దీని ఆన్సర్ 4, 5. సో x = 5 తీసుకోండి. తీసుకుంటే P5 = 5² - 4 × 5 + 5. సో 5² అంటే 25, 4 5s 20 + 5. సో 25 + 5 ఏమైతే 30 - 20 = 10. సో దీని ఆన్సర్ 5, 10 వస్తుంది. సో నెక్స్ట్ x = -1 తీసుకోండి. తీసుకుంటే P1 = -1² - 4 × -1 + 5. సో -1² అంటే +1, - into - 4 1s 4 + 5. సో 1 + 4 5, 5 + 5 10. సో ఇట్ ఈస్ -1, 10. సో ఈ పాయింట్స్ తీసుకొని మనం ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేద్దాం. గ్రాఫ్ డ్రా చేస్తే మనకు జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఏమొస్తుందో చూడాలి. ఇప్పుడు ఇక్కడ మనకు 0 ఆఫ్ ద పాలినామియల్ అయితే ఏం కనబడట్లేదు, ఎందుకంటే y కోఆర్డినేట్ 0 ఎక్కడైనా వచ్చిందా, రాలే. సో కాబట్టి ఇప్పుడు మనము గ్రాఫ్ పేపర్ తీసుకోండి. గ్రాఫ్ పేపర్లో నేను ఇక్కడ తీసుకున్న x యాక్సిస్ 1 cm 1 యూనిట్, y యాక్సిస్ 1 cm 1 యూనిట్ స్కేల్. ఓకే, అన్నీ 1 1. సో ఇక్కడ ఇవన్నీ 1 2 3లే, ఇవన్నీ కూడా 1 2 3లే. మనకి ఇక్కడ పాయింట్స్ ఏమున్నాయి, 0, 5 ఉంది. 0, 5 అంటే x వాల్యూ 0, y వాల్యూ 5 అంటే ఇది 0, 5. అట్లే 1, 2, 1 x వాల్యూ, y 1 2 వాల్యూ. సో ఇది 1, 2 ఇది, రైట్. అట్లనే ఇదేంది 0, 5. సో నెక్స్ట్ 2, 1, x వాల్యూ 2, y వాల్యూ 1 ఇది 2, 1. 3, 2, x వాల్యూ 3, y వాల్యూ 2 ఇది 3, 2. నెక్స్ట్ x వాల్యూ 4, y వాల్యూ 5 4, 5. 4, 5. నెక్స్ట్ 5, 10. x వాల్యూ 5, y వాల్యూ 10 5 10. 5, 10. నెక్స్ట్ -1 10. -1 అంటే ఇది 10 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. -1, 10, రైట్. ఇప్పుడు ఈ వాల్యూస్ను జాయిన్ చేయాలి మనం.
రైట్. ఇక్కడ కరెక్ట్గా యూ షేప్ రావాలి, గుర్తుపెట్టుకోండి. వి లాగా రావద్దు పాయింట్, రైట్. ఫ్రీ హ్యాండ్ స్కెచ్ చాలా ఇంపార్టెంట్, నీట్గా డ్రా చేయండి. ఓకే. అయితే ఇక్కడ ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అయినా కాలేదు అంటే ఇక్కడ ఏంది, ఫ్రమ్ ద గ్రాఫ్ ఏముంది ఇక్కడ, నో జీరోస్. ఫ్రమ్ ద గ్రాఫ్ given polynomial has no zeros. ఓకే, జీరోస్ లేవు ఎందుకంటే ఈ కర్వ్ ఎక్స్తోనే టచ్ అవ్వలేదు కాబట్టి, రైట్. అయితే దీనికి మనకు జస్టిఫికేషన్ చేయాలి. ఏం జస్టిఫికేషన్ ఉంటుంది దీనికి, సొల్యూషన్ రాదు కదా, కాబట్టి అది ఇక్కడ రాద్దాం మనం. జస్టిఫికేషన్కి ఫ్రమ్ గివెన్ ఫర్ గివెన్ x square minus 4x plus 5 polynomial is not possible to split into the factors. ఓకే, దీనికి ఫ్యాక్టర్స్ రావు కాబట్టి దీనికి జీరోస్ ఉండవు. మనకు గ్రాఫ్ ద్వారా కూడా అదే నిరూపితమైంది, అదే మనం ప్రూవ్ చేసినాం, రైట్. 4 పాలినామియల్ ఈజ్ గివెన్ x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4. సో దీనికి ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే p ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 0 మైనస్ 4. సో ఇదేమవుతుంది, 0 ప్లస్ 0 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. సో దీని కోఆర్డినేట్ ఏమైతే 0, -4. సో దాని తర్వాత x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ 4. సో దిస్ ఈజ్ 1 ప్లస్ 3 మైనస్ 4. 1 ప్లస్ 3 అంటే ఎంత, 4 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 1, 0. సో ఇది మనకు ఒక 0 వచ్చింది, 1, y వాల్యూ 0 వచ్చింది కదా. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 2. p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి అంతే. 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 4. సో ఇట్ ఈస్ 4 ప్లస్ 3 2 6 మైనస్ 4. సో 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏమొస్తుంది 6. సో దిస్ ఈజ్ 2, 6. x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి. p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 3 మైనస్ 4. 3 స్క్వేర్ అంటే 9, 3 3 9 ప్లస్ మైనస్ 4. 9 ప్లస్ 9 ఎంత అవుతుంది, 18 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 14. So this answer is 3, 14. Right. So x is equal to -1 తీసుకుంటే p of -1 is equal to -1 square plus 3 into -1 -4. So it is 1 minus 3 minus 4. 1 minus -3 minus 4 minus 7. 1 minus 7 అంటే -6. It is -1, -6. So x is equal to -2. p of -2 is equal to -2 whole square plus 3 into -2 minus 4. So it is 4 minus 3 to the 6 minus 4. So -4 plus 4 cancel, it is -6. So it is -2, -6. Next value x is equal to -3. So this is p of -3 is equal to -3 square plus 3 into -3 minus 4. This is 9 minus into plus into minus 3 3 is 9 minus 4. -9 plus 9 cancel, it is -4. So this answer is -3, -4. Next x is equal to -4. So p of -4 is equal to -4 whole square plus 3 into -4 minus 4. 4 4s are 16, 3 4s are -12 minus 4. It is 16 -12 minus 4 minus 16. 16 minus 16 is 0. So it is -4, 0. So one more value we got it. ఇక్కడ మనకు -4 -1 +1 అనేది 0 ఆఫ్ ద
పాలినామియల్ రెండు వచ్చినాయి. సో ఈ వాల్యూస్తో మనము ఏం చేయాలి, గ్రాఫ్ను డ్రా చేయాలి. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్కి ఇక్కడ ఎక్స్ యాక్సిస్కు 1 సెంటీమీటర్ 1 యూనిట్, వై యాక్సిస్ కూడా 1 సెంటీమీటర్ 1 యూనిటే తీసుకున్నాం. మనం పాయింట్స్ తీసుకోండి. 1 0, -4 ఫస్ట్ది 0 ఎక్స్ వాల్యూ, -4 వై వాల్యూ. -4 వై వాల్యూ అంటే ఇది పాయింట్. ఓకే, నెక్స్ట్ 1, 0. 1, 0 అంటే ఇది 1, 0. రైట్. సో దిస్ ఈజ్ 0, -4. దిస్ ఈజ్ 1, 0. నెక్స్ట్ 2, 6. 2, 6 ఇక్కడ ఉంది. ఓకే, 2, 6. తర్వాత 3, 14. 3, 14 అంటే ఇక్కడ 14 లేదు కాబట్టి వదిలేయండి. 3, 14 అవసరం లేదు, తీసుకోకండి. -1, 6 తీసుకోవచ్చు, మనకి గ్రాఫ్లో లేదు కదా వాల్యూ, చేయలేము కాబట్టి నేను తీసుకోలేదు. ఓకే, సో -1, 6. -1, -6. సో -1, -6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ద పాయింట్. ఓకే, సో -1, -6. తర్వాత -2, -6. -2, -6. రైట్. -2, -6. తర్వాత -3, -4. -3, -4. ఓకే, సో నెక్స్ట్ -4, 0. -4, 0 ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని జాయిన్ చేయండి. మీరు పెన్సిల్తో డ్రా చేయాలి, పెన్తో చేయకూడదు. ఇది పారాబోలా. ఓకే, సరే ఇక్కడ ఇంకో పాయింట్ ఇక్కడ వరకు చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనము 0 ఆఫ్ ద పాలినామియల్ ఫ్రమ్ ద గ్రాఫ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, 1, -4. 1 and -4 are the zeros of the given polynomial. ఓకే, ఇది మనం జస్టిఫికేషన్ ద్వారా మళ్ళీ ప్రూవ్ చేయాలి, మనం చేద్దాం ఇక్కడ. సో x² + 3x - 4 = 0. సో x² + 4x, 3xని ఏమని రాయొచ్చు, 4x - x అని రాయండి. రైట్. -4 = 0. సో ఈ రెండిట్లో x కామన్ తీస్తే x + 4, ఈ రెండిట్లో -1 కామన్ తీస్తే x + 4 = 0. సో x + 4 కామన్ తీయండి, తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, x - 1 = 0. సో x + 4 = 0, x - 1 = 0. ఇక్కడ +4 ఇటు వస్తే -4 వస్తుంది, ఇక్కడ -1 ఇక్కడ వస్తే +1 వస్తుంది. సో x = -4, x = +1. మనకు గ్రాఫ్ ద్వారా కూడా అది వచ్చింది, +1, -4. రైట్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, p of x = x² - 1. సో పుట్ ఇట్ x = 0, దెన్ p of 0 = 0² - 1 అంటే ఏమైతే 0 - 1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో దీనికి పాయింట్ ఏమొస్తుంది, 0, -1 వస్తుంది. సో x = 1 తీసుకోండి, తీసుకుంటే p of 1 = 1² - 1 అంటే 1 - 1 ఏమొస్తుంది, 0 వస్తుంది. సో దీని ఆన్సర్ 1, 0 అంటే మనకు ఒకటి 0 ఆఫ్ ద పాలినామియల్ వచ్చినట్టే. రైట్. y వాల్యూ 0 వచ్చిందంటే 0 ఆఫ్ ద పాలినామియల్ అన్నట్టు. x = 2 తీసుకోండి, p of 2 = 2² - 1 అంటే 4 - 1 is 3. దిస్ ఈజ్ 2, 3. సో x = -1 తీసుకోండి, తీసుకుంటే p of -1 = -1² - 1 square అంటే +1 - 1 is 0, 1 - 1 is 0. సో ఇట్ ఈస్ -1, 0. సో ఇంకొకటి వచ్చింది 0 ఆఫ్ ద పాలినామియల్. x = -2, p of -2 = -2² - 1. 2 square అంటే 4 - into -, +4 - 1 is 3. సో దిస్ ఈజ్ -2,
3 రైట్. సో దీనికి మనము గ్రాఫ్ డ్రా చేయాలి. ఇక్కడ స్కేల్ ఇది కూడా 1 సెంటీమీటర్ 1 యూనిట్ 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నాము. సో ఫస్ట్ 0, -1 0, -1 అంటే ఇది పాయింట్ రైట్. 0, -1 తర్వాత 1, 0 ఇక 1, 0 అంటే ఇది ఓకే. 1, 0 నెక్స్ట్ 2, 3 ఇక 2 ఇక 3 2, 3 రైట్. -1, 0 ఇక -1, 0 -1, 0 పాయింట్. నెక్స్ట్ -2, -2, 3 ఇక ఇది -2 ఇక 3 -2, 3 రైట్. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయండి. ఇది మాత్రం యూ రావాలి ఇక్కడ రైట్. సో ఇది పారాబోలా. ఇప్పుడు మనకు 1, -1 ఆన్సర్. సో ఫ్రమ్ ద గ్రాఫ్ -1 and 1 are the zeros of the given polynomial. ఓకే. ఇప్పుడు మనం జస్టిఫికేషన్ చేయాలి. జస్టిఫికేషన్ ఇక్కడ చేద్దాం. ఓకే. జస్టిఫికేషన్లో x² - 1 = 0. సో దీన్ని మనము x² - 1² అని రాయండి. సో ఇది a² - b² ఫామ్లో ఉంది కదా, అంటే a - b × a + b రైట్. సో x - 1 × x + 1 = 0. సో x - 1 = 0, x + 1 = 0. సో x -1 ఇటు వస్తే +1, ఇక్కడ +1 ఇక్కడ వస్తే -1 చిన్న x వాల్యూ 1 and -1. ఇదే మనం ఇక్కడ ప్రూవ్ చేసినాం 1 and -1 రైట్. క్వశ్చన్ నెంబర్ 4. సో why are 1/4 and -1 zeros of the polynomial p of x = 4x² + 3x - 1? ఇవి రెండు దీనికి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎందుకు అవుతాయి అని అడుగుతుండు. అయితాయా కావా మనం చేద్దాం. గివెన్ పాలినామియల్ p of x = 4x² + 3x - 1. గివెన్ జీరోస్ ఆర్ 1/4 and -1. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 0 వచ్చింది అనుకో, దీని వాల్యూ జీరో ఆఫ్ ద పాలినామియల్, రాకపోతే కాదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, పుట్ ఇట్ x = 1/4. ఒకసారి 1/4 తీసుకుందాం. తీసుకుంటే p of 1/4 = x ఉన్న ప్లేస్లో 1/4 రాయాలి. ఓకే. +3 × x అంటే 1/4 - 1. సింప్లిఫై చేద్దాం. సో 4 × 1/4² అంటే ఎంత 16 +3 1s 3/4 - 1. ఇక్కడ 4 1s 4 4s రైట్. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 4 వస్తుంది. ఇది 1 ఇది 3 4 1s 4 -4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 + 3 4 4 - 4/0 సారీ 4 4 - 4 అంటే ఎంత 0/4 = 0. సో ఇట్ ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్. అట్లనే పుట్ ఇట్ సెకండ్ వాల్యూ ఏమి ఇచ్చింది -1. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే p of -1 = 4 × x² అంటే -1² +3 × x అంటే -1 -1 4 × -1² అంటే +1 ప్లస్ ఇంటూ -, 3 1s 3 -1 4 1s 4 -3 -1 -4 4 - 4 ఏమవుతుంది 0 అవుతుంది. రెండు కూడా 0 అని వచ్చినాయి. సో 1/4 and -1 are so 1/4 and -1 are zeros of the given polynomial. Okay.